అమ్మాయి గారు మీ చేతుల్లో ఏం మాయిందో గానీ మీరేం పెట్టినా అమృతలాగుంటదండి. చాలే కబుర్లు, ముందు తిను. ఏంటండి అమ్మాయి గారు? అయ్యి బాబాయ్, నేను తినలేనండి బాబు. నా చేత్తో పెడితే అమృతంలా ఉంటుందన్నావుగా, ఇట్టే అరిగిపోతుందిలే, తిను. వద్దండి అమ్మాయి గారు. అమ్మాయి గారు నేను తినలేనండి. నేను చెప్పేది వినండి అమ్మాయి గారు. నాకు వద్దండి. వద్దండి అమ్మాయి గారు. తప్పైపోయింది అమ్మాయి గారు. ఏమిటా నువ్వు చేస్తున్న పని? వద్దండి అమ్మాయి గారు, నా దగ్గరికి రాకండి. నా దగ్గరికి రాకండి. దూరంగా వెళ్ళిపోండి అమ్మాయి గారు. దూరంగా వెళ్ళిపోండి. దూరంగా వెళ్ళమంటున్నావా? అంటే నువ్వు నన్ను దూరం చేస్తున్నావా? ఇప్పటికే ఆచారం పేరు చెప్పి పసుపు కుంకాలకి దూరం చేశారు, పెళ్లిళ్ళకి పేరంటాలకి దూరం అయిపోయాను. నేనెదురైతే పెదవు ముండ శకనం అని అంతా నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇప్పుడు ఆఖరికి అభిమానంగా చూసే నువ్వు కూడా. అట్ట మాట్లాడకండి అమ్మాయి గారు. దేవతలాంటి మిమ్మల్ని ముట్టుకుని అపవిత్రం చేశారు. అట్లాంటి ఏదో పని ఇంకోసారి చేయకుండా నాకు నేనే సిట్ చేసుకున్నాను అమ్మాయి గారు. నేను దేవతని విట్రా, పూజకు పనికిరాని పువ్వులాగా, ఎండిన మోడులాగా, పంజరంలో పక్షిలా బ్రతుకుతున్న దౌర్భాగ్యురాల్ని, కన్నవారి ఇంట్లో ప్రాణం లేని బొమ్మలా పడిన దాన్ని. అలాంటి నన్ను దేవతనంటూ అందలం ఎక్కించుకురా. నేను మామూలు మనిషినే. నాకు వయసు ఉంది, కళ ఉంది, కోరిక ఉంది. అందరిలాగే నవ్వుతూ బ్రతకాలనే ఆశ ఉంది. అమ్మాయి గారు, లోకం దృష్టిలో నేరమైనా పాపమైనా నేను మాత్రం నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను రా. అమ్మాయి గారు. అమ్మాయి గారిని కాదురా, గౌరిని. గౌరిని, నీ గౌరిని. శివుడు. పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి సార్. నమస్కారం బాబు. నమస్కారం బాబు. దండాలు ఆఫీసర్ బాబు. నమస్కారం. మొత్తానికి తవరి దయ వల్ల మా ఊళ్ళో పిల్లలకి బడి, ముసలోళ్ళకి, మూతకోళ్ళకి, రోగిష్టోళ్ళకి ఆసుపత్రి వెలిసాయి. గేదెలు కొందామని మా ఊరు వచ్చావు, ఆఖరికి దోణు కూడా కొనుక్కొని ఎడుతున్నావు. రే బావొచ్చాడు ఐస్ డ్రింక్ కి. ఇదిగో బామ్మరిది, మీ ఊళ్ళో గేదెలు పేరుకే గాని పాలు ఇవ్వడానికి పనికి రావయ్యా. అసలు గేదెంటే దాని తస్సదియ్యా ఎలాగుండాలి? ఓర్ని ఈడిక్కడున్నాడేంటి? ఒరే గేదెల దొంగ, ఏంటి మంచి డ్రెస్సు గెస్సు బ్రహ్మాండంగా ఉంది. ఊళ్ళో ఆలయ మందర గేదెలు కొట్టేసి అమ్మేస్తున్నావా ఏంది? పక్కన పిల్లవరు మన దొంగ వ్యాపారంలో పాటారా? ఎవరు నువ్వు? నేనెవరో అడిగి తెలుసు గాని. యాదవాగు నువ్వును. ఆయన ఎవరు అనుకుంటున్నావు? నమస్కారం అండి, మా ఊరు ఆఫీసర్ గారు యాదవా అని. ఆడికి ఏదో తెలియకు ఆగేసాడు బాబు. తమరు దయచేయండి. సెక్రటరీ కమాన్. గొర్రె పిల్లను పట్టుకుని గౌడు గేదన్నట్టు ఆడ ఆపేసరేంట్రా? అసలు ఆడు ఎవడో తెలుసా? నువ్వు చెప్పేది నిజమేనా? తల్లితోడండి, నా గేదె మీద ఒట్టండి. గోపిగాడిని నాటకాలు ఆడుతూ పోతు పనులు చేసి పోకిరి ఎదవండి. రాముడు భీముడు యాసాలు వేసేవాడు ఇప్పుడు ఆఫీస్ రాసం కట్టి నాటకం ఆడుతున్నాడు. అయితే వాడు నిజంగా ఆఫీసర్ కాదన్నమాట. విమానకం చేసిన నమ్మరేటండి. ఆడు చదువు సంజలేని సన్నాసుడండి. ఆడు పొట్ట కోస్తే నాటకం పద్యాలు తప్ప అతను ముక్క రాదండి. ఆడు ఆఫీసర్ ఏంటండి? సరే, వాడు ఆడే నాటకం ఇప్పుడే బయట పెడతాను. ఆఫీసర్ బాబు, ఆఫీసర్ బాబు. ఏమిటి ప్రెసిడెంట్, హఠాత్తుగా ఇలా ఊడిపడ్డావు? మరి ఏమీ లేదు బాబు, తహసీల్దార్ గారి దగ్గర నుంచి ఇదేదో కాగితం వచ్చింది. అంతా ఇంగ్లీష్ లో ఉంది. మీరు కాస్త చదివి చెబితే. ఆఫీసర్ గారా, మీరు ఆ ఇంగ్లీష్ సూత్రం చదివితే మా అయ్యగారు దడదళ్ళు ఆడిపోవాలి. చదవండి. ఏంటి ఆఫీసరు ఇంకా చదవేంటి? పేపర్లో అమ్మేయడానికి గేదెలు ఏం కనిపిస్తున్నాయి ఏంటి? ఆ దొంగ చూపులు ఏమిటయ్యా ఆఫీసర్? చదువు.
consignment of fertilizers sent to us on 24th ultimo have since not been received by us. You are requested to pursue the matter at your end and take necessary action. ఎరువుల విషయంపై ఏనాడో మీరు పంపిన విన్నపానికి అప్పట్లో వచ్చిన జవాబు ఇది. పాత ఉత్తరాన్ని తీసుకొచ్చి చదవమనడంలో మీ ఉద్దేశం కలక్షేపానికా తమాషాకా? అయ్యో ఒకదాని కూడా తెచ్చినట్టున్నాను బాబు. ఒరే ఏడుకొండలో బుద్ధి లేని గాడిద, నేను తెమ్మని ఏమిటి, నువ్వు తెచ్చింది ఏమిట్రా? Shut up! పొట్టకొస్తే తిన్న గడ్డి తప్ప అక్షరం ముక్కలేని నువ్వు ప్రెసిడెంట్ ఎలా అయ్యావు? ఉత్తరం వస్తే అది తీసుకుని ఊరి మీద పడే నిన్ను ఈసారి క్షమిస్తున్నాను. ప్రైవేట్ పెట్టించుకున్నైనా 4 ముక్కలు నేర్చుకో, లేకపోతే నీ పదవికి పాడేస్తాను. మంగళహారతి. గెట్ అవుట్. ఎలా గేదెలు గేది పిల్ల మొహం ఇప్పుడేమంటావురా? ఈ ఆఫీసరేనండి. ఆడి ఈడు కాదండి, ఈడు ఆడి కాదండి. అవును పోయి ఇంకా అస్తుంటే నా ప్రెసిడెంట్ గిరికే ముప్పొచ్చేది. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావో గ్యాదను బదిలినట్టు మాత్రం. గేదెలు రే రే ఓరి పిచ్చి వదమా, ఏం చేస్తున్నావు ఇక్కడ? కారుని కాకెత్తుకుపోకుండా కాపలా కాస్తున్నాను. ఏయ్, ఇంగ్లీష్ ఉత్తరం తెలుగులో చదివిదా, తెలుగు ఉత్తరం ఇంగ్లీష్ చదివిదా? రేయ్, రేయ్, రేయ్. కొడితే తిడతా, తిడితే కొడతా. అసలు అయ్యగారి పరిస్థితి బాగోదు. నువ్వు ఇంగ్లీష్ చదవడం చూసి ఆ రాయుడికి మతిపోయినట్టయింది. మొత్తానికి మన గడ్డం గట్టెక్కింది నీ ప్రతిభ కారణంగా. విజయ, అది నా ప్రతిభ కాదు. మట్టి బొమ్మకు ప్రాణం పోసినట్టుగా ఈ కాస్త కాలంలో నాకు భాష నేర్పి నన్ను ఇలా తీర్చిదిద్దింది నువ్వు. నా పాలిట వెలుగై, గురువై, తోడైన నీకు నేనేమివ్వగలను? మా అన్నయ్య నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా? ఏం రాలేదమ్మా. ఒక్కసారి వాటిలో చూడు పోస్ట్ మ్యాన్. అబ్బా వస్తే ఇచ్చేవాడి కదమ్మా. ఓసే పిల్ల, ఇల్లిడిసి ఆడెక్కడికి పోయాడో ఏమిటో ఉత్తరం రాయడం లేదంటే అడ్రస్ లేకుండా ఎక్కడో బేకార్లా తిరుగుతూ ఉంటాడు. అలా ఊరికి చెల్లినోళ్ళ బతుకులు పట్నంలో ఏ కాఫీ హోటల్లో సర్వర్ గానో లేకపోతే ఏ సినిమా హాల్ కాడ సోడాలు అమ్ముకుంటున్నా తెల్లారిపోతాయి. చాలండి, ఇక్కడ ఉన్నంత కాలం మా అన్నయ్య నానా మాటలు అన్నారు. ఏ ఇంకా మీ కడుపు పంట చల్లారలేదా? ఇప్పుడు లేకపోయినా అంటున్నారు. మా అన్నయ్య మీరనుకున్నంత హీనంగా ఏం బ్రతకడు. ఎక్కడున్నా దర్జాగా దొరబాబులా ఉంటాడు. ఏదో ఒక రోజు మా అన్నయ్య మహారాజులా వస్తాడు. అప్పుడు మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను చూసి, నా హోదా చూసి ఈ ఊళ్ళోని రాక్షసుల్లాంటి ఆ ఇద్దరు పెద్దలు గజగజలాడుతున్నారు. వాళ్ళని భయపెట్టి ఈ ఊరికి నేను చేతనైన సహాయం చేస్తున్నాను. కానీ మా ఊళ్ళో ఒంటరిగా ఉన్న నా చెల్లెలు నా కోసం దిగులుగాను బెంగగాను ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెను నువ్వే చల్లగా చూడాలి స్వామి, చల్లగా చూడాలి. బసే సీతాలు, ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకుతుంటే నీకేమనిపిస్తుందో తెలియదు కానీ నీ బట్టలు ఉతుకుతుంటే నాకు మాత్రం చెప్పలేనంత సుఖంగా ఉందా. ఏదో మనసు పడ్డావు కదా అని నాకు నీ చేతికి ఇచ్చానే గాని ఇంతవరకు ఎవరిని ముట్టుకోనివ్వలేదు కూడా. అదేటి ఆలి మీద చూపెట్టి అత్త మీద చేతులేసేట ఎవడో అట నన్ను చూసి ఉతుకుతావేటి? బాగా ఉతుకు. ఈ అదం ఇప్పుడే కావాలా? సీతాలా, అబ్బా మచ్చిగంతులకు మంచి పోజు మీద ఉన్నా. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఇదిగో నీ కోసం ఏం తెచ్చానో చూడు. పళ్ళు గిల్లంతా వచ్చి కబుర్లు చెప్పావుంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడున్నావా? అసలు నువ్వెవడు అడగడానికే? ఇది నాకు కాబోయే పెళ్ళం. సర్లే, అత్తకు లేక అటుకులు లాకుతుంటే అల్లుడు వచ్చి పండగ భోజనం అన్నాడట. వాడికే దారి లేక బట్టలు ఉతుకుంటే మధ్యలో నువ్వు వచ్చి పెళ్ళం అంటావేటి? ఎంత దిగజారిపోయావురా? దీని బట్టలు ఉతుకుతున్నావా? దానికి కాబోయే మొగుడిరా, అది ఉతకమన్నా బాధమన్నా నేను రెడీ. నోరుమూయరా, బెల్లమంటే బెల్లమైపోతా. ఇప్పుడే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించి దాని మీద నేనే తాళి కట్టేస్తాను. ఈ లంగా పొందే మా పాలిటి పసుపుతాడు. ఈ ఆకాశం సాచికంగా, ఈ ఏరు సాచికంగా, ఈ సాకిరేవు సాచికంగా, నీ యదమోకం సాచికంగా సీతాలైన భార్య. నన్ను ఎన్నుకొని కొడుతున్నావా? ఏడుకొండలో తాత 7 కొండలు కాదు, 7 కొండలు. ఏడుపు నా ఏడుపే కొడుతుంది. నాయుడు గారు, నాయుడు గారు. ఏంటయ్యా పోస్ట్ మాస్టర్ టెలిగ్రామ్ లో అడావిడిగా వచ్చావు? ఏంటి కథ? కథ కాదండి బాబు, కవర్ వచ్చింది. కలర్ కవరు, పైగా అది హైదరాబాద్ నుంచి వచ్చింది. 10 ముద్దరులతో మచ్చల పులిలా ఆఫీసర్ బాబు వచ్చింది. కవర్ ఆఫీసర్ కొత్తే కంగారు నీకెందుకయ్యా? కంగారు ఏమిటండి బాబు, అందులో ఏముందో గానీ అది చదవగానే ఆ ఆఫీసర్ నిప్పులు కోళ్ళ తలగరేసి గిన్నె కోళ్ళ గింజుకుని
ముఖ్యమైన విషయం సెక్రటరీతో మాట్లాడాలి. ఆవిడ అర్జెంట్ గా రమ్మని కబురు పంపాడు. సెక్రటరీ కవర్ పంపాడా? అయ్యా నీకు అలవాటే కదా కవర్ సించి చదవపోయావా, విషయం తెలిసిపోయేది. చింపినట్టు అనుమానం వస్తే నా డొక్క చిప్పి డోలు పెట్టేస్తారండి. నువ్వు చెప్పే సమాచారాన్ని బట్టి ఆ కవర్ లో విషయం ఏదో చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. అయ్యే ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి అందులో రహస్యాన్ని తెలుసుకుందాం. పద. అయ్యా నువ్వా లెంకను? ఎరా డంకను, నువ్వు సిగరెట్ కాలిస్తే నేను బీడీ కాలుస్తా. నువ్వు ఆ కిటికీ దగ్గర ఉంటే నేను ఆ తలుపు దగ్గర ఉంటా. నువ్వు పోలీసు అయితే నేను దొంగని, నువ్వు దొంగ అయితే నేను పోలీసుని. అరే నా ప్రాణానికి నువ్వెక్కడ దొరకరా బాబు? బాబా మనం అనుకున్నట్టు పోస్ట్ మాస్టర్ ఆ నాయుడు అబద్ధపు కబురు మోస్తుంటే ఈ పాటికి నాయుడు పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. తెలివిగా మనం వల వేశాం. అందులో పడకుండా ఎలా ఉంటాడు? అదిగో వస్తున్నాడు. ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. అది కాదు సెక్రటరీ, ప్రభుత్వం మండలాభివృద్ధి కోసం ఇక్కడ భారీ ఎత్తున కోట్ల రూపాయలు విలువ చేసే ఒక జూటు మిల్లు పెట్టాలనుకుంటుంది. దానికి ఎవరైనా టెండర్ పెట్టొచ్చు. కానీ ప్రజల మంచి కోరి ప్రజలకు మేలు చేసే వారి చేతుల్లో ఆ జూట్ మిల్ బరువు బాధ్యతలు ఉంచడం చాలా అవసరం. అలాంటి వారిని ఎన్నిక చేసి ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి. నా ఉద్దేశంలో ప్రెసిడెంట్ రాయుడు గారే అందుకు తగిన వారు అనిపిస్తుంది. కానీ నాకు జమీందార్ శ్రీ నరసింహనాయుడు గారే ఇందుకు సరైన వారు అనిపిస్తుంది. అయినా చూద్దాం, ఇద్దరిలో ఎవరెక్కువగా ప్రజోపకరమైన పనులు చేస్తారో వారికే ఈ కాంట్రాక్ట్ ఇప్పించొచ్చు. అయ్యా అయ్యా, ఆఫీసర్ గారు చూపు మేమే పడింది. జూటి మిల్లు మన చేతికి వచ్చిందంటే కోట్లు సంపాదించవచ్చు. ఇంకా మాట్లాడకండి. కొంతకాలం వాళ్ళ మీద ఏళ్ల మీద టిక్కులు పెట్టడం ఆపేసి 10 మందికి ఉపయోగపడే మంచి పనులే చేద్దాం. రండి. మనం అనుకున్నట్టే అయింది. మన మాటలు విన్న నాయుడు ఈ రోజు నుంచి ఊరికి ఉపకారం తీరుతాడు. ఏమిటి? ఆ నాయుడుగాడు ఊరిని ఉద్ధరించడానికి మంచి పనులు చేయించేస్తున్నాడా? అవునండి బాబు, ఊరికి ఎవరు ఎక్కువ ఉపకారం చేస్తే వాళ్ళకి ఇక్కడ పెట్టబోయే జూట్ మిల్ బాధ్యత ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అది చేతికొస్తే కోట్లు గడించచ్చని ఆయనకు అలవాట్లేని అడ్డమైన పనులు కూడా హడావిడిగా చేయించేస్తున్నాడు. అయ్యా అయ్యా ఊళ్ళో అంతా కోలాహలంగా ఉందండయ్యా. ఆ నాయుడు రోడ్లు ఏం చేస్తున్నాడు, నూతులు కూడా తవ్వించేస్తున్నాడయ్యా. నోర్మీరా, ఆ మాత్రం పనులు మనం చేయించడం ఏంటి? ఆ నాయుడుగాడు రోడ్లు వేయిస్తే మనం వీధి వీధికి ట్యూబ్ లైట్లు వేయిస్తాం. వాడు నూతులు తీయిస్తే మనం కుళాయిలు పెట్టిస్తాం. ప్రజలకు అవసరమైన కుటీర పరిశ్రమలు స్థాపిస్తాం. రేపటి నుంచే ఎంత డబ్బు ఖర్చైనా సరే ఆ నాయుడు కంటే మనమే ఎక్కువ పనులు చేయించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జూట్ మిల్లు మనకే రావాలి. అయ్యా అయ్యా, ఆఫీసర్ గారు వచ్చేస్తున్నారు. ఆ త్వరకానండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం బాబు. ఏమిటిది? ఏమీ లేదు బాబు, మన ఊళ్ళో ప్రజలు నీటికి ఇబ్బంది పడకుండా నేనే స్వయంగా పంపులు ఇస్తున్నాను బాబు. తప్పకుండా సర్వేశ్వరుడు ఎప్పుడూ మిమ్మల్ని దయతోనే చూస్తాడు. ఆ సర్వేశ్వరుడు ఎందుకు బాబు, మీరు దయతో చూస్తే చాలు. మా దయ సదా మీకే ఉంటుంది. అది చాలు బాబు నాకు. కానివ్వండి తొందరగా. ఆఫీసర్ గారు ఇక్కడికి తగలడ్డాడు. నమస్కారం నాయుడు గారు. మీరా? ఎప్పుడొచ్చారు? నేను గమనించనే లేదే. చూసారా, చెమటోచ్చి మరీ రోడ్డే ఇస్తున్నాను. తప్పకుండా సర్వేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అక్కర్లేదు, నాకు మీ అనుగ్రహం కావాలి బాబు. మా అనుగ్రహం సదా మీకే ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరు బాబు మీరంతానా? మేము పట్నం కాలేజీ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఎవరో ఆఫీసరు ఈ ఊరు బాగు కోసం పాటు పడుతున్నారు. మా చేతనైన సాయం చేద్దాం. ఎక్కడున్నారు? అడుగో బాబు. రండి. నమస్కారం సార్. నువ్వు ఆఫీసర్వా? ఊటీ పిల్లలాడుకుంటూ పంచెలెత్తుకుపోయి ఆగతాయితనంగా తిరిగే నువ్వు ఎలా ఆఫీసర్ అయ్యావో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆగతాయితనంగా తిరిగినంత మాత్రాన ఆఫీసర్ అవ్వకూడదనే రూల్ ఏమైనా ఉందా? వారు చాలా తెలుగులవారు గనక పరీక్షల్లో ఫస్ట్ లో పాస్ అయి ఉంటారు. దాంతో సర్కారోళ్ళు మెచ్చి ఉద్యోగం ఇచ్చారు. అదృష్టం కలిసి వచ్చి మా ఊరికి ఆఫీసర్ గా వచ్చారు. అంతేనా బాబు? ఎస్ ఎస్. సంథింగ్ సర్ప్రైజింగ్. ఎనీహౌ ఐ యామ్ గ్లాడ్ టు మీట్ యు. ఇంతకీ మీరెందుకు ఇలా వచ్చారు? నేను మా స్టూడెంట్స్ ఈ ఊరికి శ్రమదానం చేయడానికి వచ్చాం. కమ్ ఆన్ బాయ్స్. దయచేయండి. రండి బాబు రండి.
ఆఫీసర్ బాబు, ఆఫీసర్ బాబు. ఆఫీసర్ గారు, అరే ఏమిటి పెద్దలిద్దరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఏముంది బాబు, ఊరంతా బ్రహ్మాండంగా తారు రోడ్లు వేయించాను. ఉత్త రోడ్లు వేస్తే సరిపోతుందా? నేను ఊరంతా కళకళలాడడానికి కరెంటు వేయించాను. ప్రజలకి నీటి కొరత లేకుండా పాతాళం దాకా నూతులు తవ్వించేశాను. నూతులు తవ్వితే తోడుకోవడానికి అతడని నేను కుళాయిలే పెట్టించాను. అసలెవరూ కట్టపడక్కర్ లేకుండా కూకోబెట్టి తిండి పెడుతున్నాను నేను. అలా అయితే సోమరపోతనం వస్తుందని వాళ్ళకి పని కల్పించడానికి నేను కుటీర పరిశ్రమలే పెట్టించాను. చాలా సంతోషం. ఇలా ఊరిని ఉద్ధరించిన మీరు నిజంగా మహాత్ములనే చెప్పొచ్చు. అవును బాస్, ఊర్లో జనం కొన్ని తరాల వరకు వీళ్ళ పేర్లు చరిత్రలు కథలు కథలుగా చెప్పుకుంటారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆఫీసర్ గారు, ఆ జూటు మిల్లు కాంట్రాక్ట్ నాకే వచ్చేట్టు చూడాలి తమరు. ఆఫీసర్ బాబు, ఆ జూట్ మిల్ మాత్రం నాకే రావాలి, అది న్యాయం. అసలు జూట్ బిల్ ఏమిటి? అదే బాబు, గవర్నమెంట్ ఈ ప్రాంతంలో కడదాం అనుకుంటున్న జూట్ మిల్. ఇక్కడ జూట్ బిల్లా? మీకే మతిపోయిందా? ఈ జిల్లా మొత్తం మీద జనం పట్టలేదు, జనం లేదే జూట్ బిల్ పెట్టడం ఏమిటి? అదేంటి బాబు, అయ్యాల మీరే కదా మీ సెక్రటరీతో ఇక్కడ పెట్టబోయే జూటు మిల్లు ఊరికి ఉపకారైన మనిషికి ఇప్పిస్తానని. అదంతా జూట్ అంటే అబద్ధం, మోసం, దగ్గ, అన్యాయం, అక్రమం. ఏమిటి మోసం, ఏమిటి అన్యాయం? గ్రామాభ్యుదయం కోసం పాటుపడే ప్రభుత్వం లక్షల లక్షలు గ్రాంట్ ఇస్తే ఇంతకాలం ఆ సొమ్మంతా దోచుకుతున్నారే, అది మోసం. పేద ప్రజల మీద పడి వాళ్ళ కష్టాన్ని కరెన్సీగా మార్చుకుని వాళ్ళ ఆకలిని మీ ఐశ్వర్యంగా మార్చుకున్నారే, అది అన్యాయం. మీరు దోచుకున్న సొమ్మంతా మీ చేతే ఖర్చు చేయించి ఈ ఊరిని బాగుపరచాలనుకున్నాను, ప్రజలకు మేలు చేయాలనుకున్నాను. అందుకే జూట్ మిల్ అనే తీయటి అబద్ధాన్ని కల్పించాను. నేను అనుకున్నది సాధించాను.